నమస్తే 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 ఫస్ట్ టైం అయితే నేను వాటర్ నుంచి అయితే బోర్డర్ క్రాస్ చేస్తున్నాను. పాస్పోర్ట్ తీసుకోగానే నాకైతే లైట్ గా వణుకొచ్చింది అనమాట. ఎందుకంటే కొంచెంగా నాకు మళ్ళీ ఒక ఆఫ్రికా కంట్రీని చూసిన ఫీల్ అయితే వస్తుంది. దట్టు ఇంత పెద్ద బ్యాగులు చూసి ఆవిడ ఆపట్లేదు. మరి సైడ్స్ నా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇలా క్రాస్ కూర్చొని ఇదేట్రా బాబు నీకెందుకు ఇవ్వాలి, నేనేం మోయమన్నా నేటి నా బ్యాగ్ నేను మోసుకుంటానంటే నువ్వే లాక్కున్నావు. ఇందులో దాదాపు వెనకాతల సీట్లో ముగ్గురిని, ఆ ముందు సీట్లో ముగ్గురిని, ఆ ఫ్రంట్ సీట్లో నార్మల్గా ఇద్దరే కదా కూర్చుంటారు, కాకపోతే ముగ్గురిని కుక్కారు. నేను మంచిగా నవ్వి శనగలు గుడ్ అన్నాను. మీకు ఇప్పుడు ఈ అద్భుతమైన వెహికల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి జస్ట్ 220 కిలోమీటర్లు వెళ్ళడానికి 600 రూపాయలు అనమాట. ఫైనల్గా మనం మన 19వ కంట్రీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ మనం మారితానియా కంట్రీ క్యాపిటల్ అయిన నోక్షత్లో ఉన్నాం. సో ఈ రోజు అయితే నేను ఇంకా ఈ కంట్రీని వదిలేసి ఇంకొక వేరే కంట్రీకి అయితే వెళ్ళబోతున్నాను. సో చాలా అంటే ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్ళబోయేది ల్యాండ్ బార్డర్లో అనమాట, ఫ్లైట్లో కాదు. సో అది కొంచెం కరప్టెడ్ బార్డర్ అని విన్నాను. చూద్దాం అసలు ఏం జరుగుద్దో. ఇప్పుడైతే నేను ప్రజెంట్ మా హోస్ట్ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి నేను బయలుదేరి ఇప్పుడైతే ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. అది గ్యారే రోసో అంటారనమాట దాన్ని. ఇప్పుడు నేనైతే రోసోకి వెళ్ళబోతున్నాను. సో రోసో నుంచి ఈ మారితానియా కంట్రీ క్రాస్ అయ్యి రోసో బోర్డర్ నుంచి నేను సెనెగల్ అయితే వెళ్ళబోతున్నాను అనమాట. సో బోర్డర్ క్రాసింగ్లో అసలు ఏమేమి అడుగుతారు ఏంటి ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే చివరి వరకు చూస్తూనే ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ వీడియో మొత్తం చూసే ముందు లైక్ చేయండి. టైం పొద్దున దాదాపు 7:15 అలా అవుతుంది అనమాట. రోడ్లన్నీ చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. సో వీళ్ళకి నార్మల్గా డే 9, 9:30 అరౌండ్ 10 ఆ టైంకి అయితే స్టార్ట్ అవుద్ది అనమాట. అంత ఎర్లీగా ఏం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సన్సెట్ కొంచెం లేట్గా అవుతుంది కదా, అందుకని. ఒక్కడ కూడా ఆపట్లేదు. మరి పొద్దున్న అవడం వల్ల ఏంటో తెలియదు కానీ నార్మల్గా అయితే ఆపుతారు. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి నార్మల్గా 20 రూపాయలు 30 రూపాయలు కదా, అందుకే ఆవిడ ఆపట్లేదు అనుకుంటా. సో ఎంత బ్యాగులు, తట్టు ఇంత పెద్ద బ్యాగులు చూసి ఆవిడ ఆపట్లేదు. మరి పోనీ ట్యాక్సీ అడుగుదాం అంటేనేమో ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్ అరౌండ్ ఒక 8-9 కిలోమీటర్లు ఉంది, దానికేమో 500 రూపాయలు అడుగుతున్నారు. సిటీ సెంటర్ వరకు ఒక ట్యాక్సీ ఎక్కి దిగాను. ఇప్పుడైతే ఇంకొక ట్యాక్సీ ఎక్కాను అనమాట. గ్యారేజ్ రోసోకి అయితే వెళ్తున్నాను. మీకు ఇప్పుడు ఈ అద్భుతమైన వెహికల్ చూపిస్తాను చూడండి. అబ్బా అది వెళ్ళిపోయింది. రోసో అని అక్కడికో పట్టుకెళ్ళిపోతున్నాడు నాది. ఉన్న చోటుని గ్యారేజ్ రోసో అంటారనమాట. సో ఇక్కడి నుంచి ఇలాగా కార్లు ఉంటాయి అనమాట వెళ్ళడానికి, ఆ బార్డర్ వరకు వెళ్ళడానికి. లేదంటే మనకి మినీ వ్యాన్లు కూడా దొరుకుతాయి. నేనైతే నాకు ఇప్పుడు ఏదో ఒక బొక్కు కార్ అయితే దొరికింది. అండ్ చేంజ్ అంటే 500 చూపిస్తే 500 ఇచ్చిమంటున్నాడు. అందుకని నేను ఏం చేశానంటే ఈ దగ్గరలో ఒక షాప్ ఉంటే వెళ్ళి ఓ 10 రూపాయల బ్రెడ్ను, ఓ 10 రూపాయల ఇది కొనుక్కున్నాను, వాటర్ బాటిల్. సో అప్పుడు చేంజ్ చేస్తారు కదా, ఆ చేంజ్లో 300 ఇచ్చాను అనమాట. అంటే ఇక్కడ నుంచి జస్ట్ 220 కిలోమీటర్లు వెళ్ళడానికి 600 రూపాయలు అనమాట. ఇదిగోండి నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసి దాని మీద మొత్తం కుక్కేస్తున్నారనమాట. సో వ్యాన్ అంతా అయితే ఫిల్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోవడమే నాకు తెలిసి. ఇందులో దాదాపు వెనకాతల సీట్లో ముగ్గురిని, ఆ ముందు సీట్లో ముగ్గురిని, ఆ ఫ్రంట్ సీట్లో నార్మల్గా ఇద్దరే కదా కూర్చుంటారు, కాకపోతే ముగ్గురిని కుక్కారు. నాకేటో అర్థం కావట్లేదు. 250 కిలోమీటర్లు ఇప్పుడు ఇందులో ఇరుక్కుంటే వెళ్ళాలి. మన సైడ్ రోడ్డు పక్క నుంచి అలా వెళ్తూ ఉంటే కుక్కలు పిల్లలు అవి ఎక్కువ కనబడతాయి. ఇక్కడ ఏంటో మెయిన్ రోడ్డు పక్క నుంచి అసలు సైడ్స్ నా పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇలా క్రాస్ కూర్చొని అండ్ ఇప్పుడైతే ఒక దగ్గర ఆపారు. ఇక్కడ నుంచి రోసో బోర్డర్ అరౌండ్ 10 కిలోమీటర్లు చూపిస్తుంది. అండ్ ఆ బార్డర్కి వెళ్ళాక వాళ్ళు అసలు ఏం క్వశ్చన్లు అడుగుతారో ఏంటో ఏం తెలీదు. నార్మల్గా నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం తర్వాత నేను మొరొకో కసబ్లంకాలో ఉన్నప్పుడు ఆ సెనెగల్ ఎంబసీకి వెళ్ళి అయితే కనుక్కున్నాను. సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి వీసా అయితే అక్కర్లేదు అని వాళ్ళు నాకు చెప్పారనమాట. సో అక్కడ కన్ఫర్మ్ చేసుకున్నాక బార్డర్ వరకు వచ్చాను. ఈ బార్డర్ దగ్గరికి వెళ్ళి చూద్దాం వాళ్ళు అసలు ఏం అడుగుతారో ఏంటో. ఇప్పుడే రోసో బార్డర్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. అక్కడ ఒక గుర్రం బండి ఉంది. నా బ్యాగ్ తీసుకెళ్ళి అయితే గుర్రం బండి మీద పెట్టేసి ఇక్కడ నుంచి నేను దాటిస్తా అని చెప్పి లాక్కెళ్ళిపోతున్నాను అనమాట. వద్దు అని చెప్పాను. ఇది చాలా యూనిక్ బార్డర్ క్రాసింగ్ అనమాట. ఎందుకంటే నేను ఇప్పటివరకు బై ల్యాండ్ బార్డర్ వెళ్ళాను, కానీ ఇది బై సీ అనమాట. అంటే సీ కాదు, మధ్యలో సెనగల్ రివర్ ఉంటుంది. సో ఇటువైపు ఎగ్జిట్ స్టాంప్ వేయించుకొని
తర్వాత చిన్న మనకి బోట్ కానీ లేకపోతే చిన్న పెద్ద పెద్ద షిప్లు ఉంటాయి. సో అటువైపు క్రాస్ చేయాలన్నమాట. మరీ దూరమేం కాదు. సో అదో 2-3 కిలోమీటర్స్ ఉంటుంది సెనగల్ రివర్. అది క్రాస్ చేసి అటువైపు వెళ్ళాక మనం ఎంట్రీ స్టాంప్ వేయించుకోవాలి. సో ఇప్పుడే అయితే ఎగ్జిట్ స్టాంప్ వేయించేసుకున్నా. నాకు పెద్దగా క్వశ్చన్స్ అసలు ఏం అడగలేదు. చాలా వింత బార్డర్ క్రాసింగ్. ఫస్ట్ టైం అయితే నేను వాటర్ నుంచి అయితే బార్డర్ క్రాస్ చేస్తున్నాను. చూడండి ఇటు చుట్టూ ఉంది కదా, ఇదంతా అయితే సెనగల్ రివర్ అనమాట. సో అటువైపు బార్డర్ క్రాస్ చేశాక అక్కడ అసలు ఏం అడుగుతున్నారు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. ఇదిగోండి నేనైతే చిన్న బోట్లో వెళ్తున్నాను అనమాట. చాలా రిస్కీ బార్డర్ క్రాసింగ్లో ఉంది ఇదైతే చూడడానికి. చూడండి అంత పై వరకు వచ్చేసింది వాటర్. ఈ పక్కన అయితే పెద్ద ఫెర్రీ లాంటిది అయితే వెళ్తుందనమాట. దానికైతే నాకు 500 ఒగియా అడిగారు. అంటే దాదాపు 1000 రూపాయలు అనమాట. నేను ఈ చిన్న దాంట్లో అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. నా దగ్గర అయితే ఒక 100 ఒగియా ఉంటే దీంట్లో అయితే వెళ్ళిపోతున్నాను. ఓ పక్క అయితే వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. మొత్తం కార్ మబ్బులు వచ్చేసి ఫస్ట్ టైం ఇప్పటి వరకు తిరిగిన ఏ కంట్రీలో కూడా నేను ఆ వాటర్ నుంచి అయితే బార్డర్ క్రాస్ చేయలేదన్నమాట. చాలా వెరైటీగా ఉంది. బార్డర్ పెద్దగా దూరమేం లేదు, అటువైపుకి ఇటువైపుకి. అనుకోండి అటువైపు, ఇదేమో ఇటువైపు వచ్చాం. ఈ స్టార్టింగ్లోనే మనకి ఇమిగ్రేషన్ ఆఫీసర్లు పోలీసులు లాంటి వాళ్ళు ఉంటారు. సో ఇంక వీడియో తీయకూడదు. వన్స్ ఇటువైపు మనకి ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయాక అప్పుడైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఎంత కన్ఫ్యూజింగ్ బార్డర్ నేను అసలు ఎప్పుడు చూడలేదన్నమాట. చాలా వెరైటీగా ఉంది అసలు బార్డరు. సో నాది ఇప్పుడే అయితే సెనగల్ స్టాంప్ అయితే పడిపోయింది. ఫైనల్గా మనం మన 19వ కంట్రీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో వెల్కమ్ టు సెనగల్. అండ్ వీసా డీటెయిల్స్ అవి ఏం అడిగారో ఏంటో కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను. ఎందుకంటే నా వెనకాతల ఆ బార్డర్ ఉందన్నమాట. సో ఇక్కడ వీడియో తీయడం అంత మంచిది కాదు. కొంచెంగా నాకు మళ్ళీ ఒక ఆఫ్రికా కంట్రీని చూసిన ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ బైక్ ట్యాక్సీలు ఇవి చూస్తూ ఉంటే మనం తాంజానియాలో ఉన్నప్పుడు, తర్వాత ఉగాండాలో ఉన్నప్పుడు ఇవే ఎక్కువ యూజ్ చేసాం కదా. సో మళ్ళీ ఆ ఫీల్ అయితే కలుగుతుంది. మారితానియాలో నాకు ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ట్యాక్సీలు తప్ప పెద్దగా ఇంకా మనకి బైక్ ట్యాక్సీలు అవి లేవన్నమాట. ప్రజెంట్ అయితే రోసోలో ఉన్నాను నేను. ఇప్పుడైతే అసలు ఈ సెనగల్ రావడానికి ఏ డీటెయిల్స్ అడిగారో ఏంటో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. వన్స్ అక్కడ ఎగ్జిట్ స్టాంప్ వేయించుకోగానే ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లోని పెద్ద పెద్ద ఫెర్రీలు వెళ్తాయి అనమాట. లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న బోట్లు వెళ్తాయి, చేపల బోట్లు లాంటివి. సో మనకి పిండి కొద్దీ రొట్టె అన్నట్టు పెద్ద ఫెర్రీ ఎక్కాలంటే కొంచెం ఎక్కువ డబ్బులు అనమాట. అండ్ అక్కడే ఆరెంజ్ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను. దాదాపు 130 రూపాయలు పడింది మన డబ్బుల్లో. అంటే ఒక 70 ఒగియా, 130 నుంచి 140 రూపాయలు. ఆరెంజ్ సిమ్ కార్డ్ అయితే బాగుంటుంది సెనగల్లో యూజ్ చేయడానికి. ప్రజెంట్ అయితే నాకు సిగ్నల్ వచ్చింది కానీ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. నాకు అవి అర్థం కాలేదు. ఎవరితో అయినా మాట్లాడి చూడాలి. సెనగల్ బార్డర్కి ఇటువైపు ఎంటర్ అవ్వగానే ఒకడైతే వచ్చిన బ్యాగ్ అయితే తీసుకొని మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట తల మీద. వద్దు అని చెప్పినా సరే వినలేదు. ఇంకొకటి వచ్చేమో పాస్పోర్ట్ పట్టుకెళ్ళిపోయాడు. సో అతను ఆఫీసరా, సివిలా లేకపోతే ఎవరో తెలియలేదు. ఒక సివిల్ డ్రెస్లో అయితే ఉన్నాడు, ఆఫీసర్లా లేడు. నా పాస్పోర్ట్ తీసుకెళ్ళాడు. మొరోకోలో సెనగల్ ఎంబసీకి వెళ్ళి విజిట్ చేసి అక్కడ వాళ్ళ దగ్గర ఒక టోకెన్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనం ఎంబసీ విజిట్ చేసినట్టు ఆ టోకెన్ అయితే తీసుకున్నాను. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా అడిగాను. సెనగల్ వెళ్ళాలంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అసలు వీసా కావాలా వద్దని క్లియర్గా అడిగితే అక్కర్లేదని చెప్పాక కన్ఫర్మ్ చేసుకున్నాక ఈ ల్యాండ్ బోర్డర్కి అయితే వచ్చాను. సో అతనికి అదే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ టికెట్ చూపించి. సో అతను ఓకే ఒకసారి ఆగని చెప్పి ఇంకొక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అయితే మాట్లాడితే ఓకే వీసా అక్కర్లేదు ఇండియన్స్కి అని అన్నారు. అన్న తర్వాత వెంటనే నా ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకున్నారు. ఫోటో తీసుకొని స్టాంప్ వేసే ముందు అడిగారు అనమాట. ఒక 5000 సిఫా అయితే ఇవ్వు అని. ఇక్కడ కరెన్సీని సిఫా అంటారనమాట. సో 5000 సిఫా ఇవ్వు అన్నారు. అంటే దాదాపు ఒక 680 రూపాయలు మన డబ్బుల్లో. లేదు నా దగ్గర డబ్బులు లేవు సార్, నేను బడ్జెట్ ట్రావెలర్ని ఇవ్వలేను ఇది అది అనగానే ఒక 2 మినిట్స్ వెయిట్ చేయి అన్నారు. బయటికి వెళ్ళారు, వచ్చారు. అలా ఒక 2 నిమిషాలు నా మొహం వైపు చూసి నవ్వారు. నేను మంచిగా నవ్వి సెనగల్ గుడ్ అన్నాను. అంటే ఓకే ఇట్స్ ఓకే, నో మనీ నో ఓకే అని చెప్పి వెంటనే స్టాంప్ అయితే వేసి ఇచ్చారనమాట. సో ఆ రకంగా ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఒక్క ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా అడగలేదు. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. నేనైతే సెయింట్ లూయిస్కి వెళ్తున్నా అని చెప్పాను అనమాట. సో ఇన్ఫర్మేషన్ అయితే అది క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి సెనగల్ రావాలంటే వీసా అక్కర్లేదు, ల్యాండ్ బోర్డర్లో క్రాస్ చేయొచ్చు వితౌట్ వీసా. సో జస్ట్ మనకి వాళ్ళకి క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగినప్పుడు దకార్ అయితే దకారు, లేదంటే మనం ఇంకే ప్లేస్కి వెళ్తాం ఆ ప్లేస్ పేరు కరెక్ట్ చెప్తే చాలు, వాళ్ళు నమ్మేస్తారు. అండ్ ఇప్పుడైతే నేను ఈ రోసో బోర్డర్ నుంచి సెయింట్ లూయిస్ అయితే వెళ్తున్నాను. దాదాపు ఒక 150 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. ఎక్కడ చూసినా అయితే అలాగా గుర్రం బళ్ళు అయితే కనబడుతున్నాయి ఇక్కడ.
మనకి మారితానియాలో ఉన్నప్పుడు అయితే గాడిద బళ్ళు, ఇక్కడైతే గుర్రం బళ్ళు అనమాట. ఇప్పుడైతే నేను గ్యారేజ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి మినీ వ్యాన్లైనా బస్సులైనా ఏమైనా ఉంటాయేమో చూద్దాం. బ్యాగ్ కట ఎక్స్ట్రా 130 రూపాయలు పే చేయాలట, అది కూడా కార్ మీదన పెట్టడానికి. సో నేను పే చేయనని చెప్పాను. సో ఇంకా వాళ్ళతో గొడవపడి ఇంక ఇదే లాస్ట్ కార్ ఇది అది అన్నారు. ఇంకెందుకులే టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఆ 3000కి అయితే ఒప్పుకున్నారనమాట. అండ్ నా చుట్టూ అయితే చేరిపోయారు, అసలు ఏం చేస్తాడు అబ్బాయి ఈడు అని. సో ఇదిగోండి బ్యాగులన్నీ అయితే వెనకతలు పెట్టేస్తాం. నా బ్యాగ్ అయితే పైన పెట్టారనమాట. సో పైన అదిగోండి. సో ఈ కార్లో మనకి ఇక్కడ నుంచి సెయింట్ లూయిస్ వరకు వెళ్ళడానికి అయితే 3000 ఇక్కడ లోకల్ కరెన్సీ అయితే తీసుకున్నారు. అంటే దాదాపు 400 రూపాయలు. మొత్తం ఇందులో ఇరుక్కొని కూర్చోాలన్నమాట. ఇది కూడా నాకు సేమ్ మారుతాండి అలాగే అనిపిస్తుంది. అసలు ఎక్కడ నీట్నెస్ అయితే లేదనమాట. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. అవే బొక్కు కార్లు. నేను ఇంకా మారుతాండియాలో నౌక్షత్లో ఆ కార్లు మిస్ అవుతా అనుకున్నాను, మొత్తం పాటలన్నీ ఊడిపోయిన కార్లని. బట్ ఇక్కడికి రీచ్ అవ్వగానే వెంటనే కార్లు చూసేసరికి మళ్ళీ నాకు ఆ వైబ్స్ అయితే వస్తున్నాయి. బట్ ఇక్కడ కొంచెం నాకు గ్రీనరీ అయితే కనిపిస్తుంది మంచిగా. సో ఈ రోడ్డుకి మధ్యలో రివర్ ఉందా అక్కడ కనిపిస్తుంది కదా, ఆ రివర్కి అటువైపు అయితే మొత్తం మారుతానియా అనమాట. ఇరుక్కుంటూ ఫైనల్గా అయితే సెయింట్ లూయిస్కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు అమ్మ నా బ్యాగ్ చిరిగిపోయింది. ఓకే దించే గుడ్. ఇప్పుడు నేను ఈ సెయింట్ లూయిస్ ఓల్డ్ టౌన్లో ఉన్నాను. బట్ నేను వెళ్ళాల్సింది ఆ న్యూ టౌన్లోనే. బట్ నేను బ్రిడ్జ్ దాటి ట్యాక్సీలో ఇటువైపు అయితే వచ్చేసాను అనమాట. అండ్ లొకేషన్ చిన్నది ప్రాబ్లం అయింది. సో చేంజ్ అయిపోయింది అనమాట లొకేషన్. ఇక్కడే అనుకుని ఇక్కడికి వచ్చేసా. మళ్ళీ ఇప్పుడు 3 కిలోమీటర్ల వెనక్కి నడుచుకుని వెళ్ళాలి ఈ బరువు మోసుకొని. సో హోస్టల్ అటువైపే ఉందన్నమాట. కానీ సెయింట్ లూయిస్ చాలా బాగుంది. ఇంకా నేను పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ వైబ్ అయితే చాలా బాగుందన్నమాట. చుట్టూ బిల్డింగ్స్ కానీ, తర్వాత పక్కనే సెనగల్ రివరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇటు చూసిన మనం సపరేట్ వీడియో చేద్దాం ఈ సెయింట్ లూయిస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు హోస్ట్ ఇంటికి అయితే వెళ్ళాలి. సో ఫైనల్గా అయితే మా హోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసా, ముస్తఫా గారు. చాలా మంచి. What they said, how to greet in Indian? India, like say hello. Hello. Namaste. How to say welcome? Welcome. Randy. Ani. Actually, it's a big word. Ahwanam. Ahwanam means it's very difficult to pronounce. So that's why I said Randy. Okay, Randy. Yeah, okay. But Randy is in my language welcome. In Hindi language, it's a bad word. Okay. Yeah. Okay. Thank you. Thank you for hosting me. I wish you a wonderful time here. Yeah. Thank you for hosting me. Okay. Welcome. Yeah. సో ఫైనల్గా 3 కిలోమీటర్లు నడిచి ఇక్కడికైతే వచ్చేసా. కొంచెం రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళి కొన్ని ప్లేసెస్ ఏమైనా కుదిరితే ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ ఈ సెయింట్ లూయిస్ గురించి సపరేట్ ఒక వీడియో చేస్తా. చాలా బాగుంది ప్లేస్ అయితే ఈ సెయింట్ లూయిస్ సిటీ. సెయింట్ లూయిస్ ఈజ్ వెరీ గుడ్ లుకింగ్. Yes. మారితానియా వెరీ డ్రై ప్లేస్. Islamic country. Yeah. Okay, I understand you. So welcome. Here Yeah. is your house and our house. I live here. Good. Our mosque. Yeah, mosque. Yes. సో కొన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అది కనుక్కుందాం. కాసేపు రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను.